హలో గాయ్స్, ఈ డ్రెస్ మా సీజ మేడం కేరళ వెళ్ళినప్పుడు కృషి కోసం తీసుకొచ్చారు. వరలక్ష్మి వ్రతంకి వేసినప్పుడు మొత్తం పసుపు అంటించుకుంది. వాషింగ్ మిషన్లో వేస్తే అది పోవట్లేదు. ఈసారి మా అమ్మమ్మకి ఇచ్చి హ్యాండ్ వాష్ చేయించాలి. నేను కూడా చేస్తా కానీ అంత పర్ఫెక్ట్గా చెయ్యను, ఆ మరక నేను పోగొట్టలేను. అదే మా అమ్మమ్మకి చెప్పాను అనుకో, రుద్ది 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 దాన్ని మొత్తానికి వైట్గా చేసేస్తుంది. పర్వాలేదులే, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ తో ఈ మరకలన్నీ శుభ్రం అయిపోతాయి. నిజం చెప్పాలంటే వాళ్ళకున్న బలంలో మనకి సగం బలం కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. పేరుకు ముసల్దే గాని చాలా గట్టిది. మహానుభావుడు. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మా అమ్మది. నాకు ఈ శారీ మా అమ్మ దగ్గర చూసినప్పుడు బాగా నచ్చింది. అమ్మ నాకు ఈ చీర కావాలి అని అడిగిన వెంటనే సరే బెటా తీసుకెళ్ళు అని చెప్పింది. ఏదైనా చీర నా కంటికి నచ్చిందా లాక్కొచ్చేసేసుకుంటా నేను. చీర కనపడితే విడిచిపెట్టేవాడే కాదు. మీరు కూడా అంతే కదా, ఎప్పుడైనా మీ మమ్మీ శారీని అలా తెచ్చుకున్నారా? నేను ఎప్పుడైనా మీకు నా శారీ కలెక్షన్ మొత్తం చూపిస్తా. అవి చూపించినప్పుడు మీకు చాలా ఫన్ కూడా జనరేట్ అవుతుంది. మీలో చింతపండు పులిహోర ఎంతమందికి ఇష్టం? ఎందుకంటే ఈరోజు నేను చింతపండు పులిహోర చేయబోతున్నా కాబట్టి. ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారులే, నా పిచ్చి కానీ. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. పోపు సేమ్ లెమన్ రైస్ లాగా వేసుకోవాలి, కానీ అందులో చింతపండు గుజ్జు యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసి రైస్లో కడిపేయడమే. చూడప్పా సిద్ధప్ప, ఇది పులిహోరనే అబ్బా, కానీ అందులో లెమన్ ఉంటుంది, ఇందులో చింతపండు ఉంటుంది, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. మా బావ రావడానికి లేట్ అయ్యేలా ఉంది అని పూజకి రిలేటెడ్ సామాన్లు తీసుకుందామని నేను మా ఖుషి అయితే బయటకు వచ్చేసాం. ఈ పూలు అమ్ముతున్న అంకుల్ ఏమంటున్నారంటే, రోజు ఆఫీస్కి వెళ్తావేమో కదమ్మా, మరి పాపను ఎక్కడ వదులుతావని. యాక్చువల్లీ నేను డైలీ అదే రూట్లో వెళ్తుంటా ఆఫీస్కి, సో అలా చూసారనుకుంటా. డే కేర్లో వేసాను అంకుల్ అంటే, అయ్యో ఇంత చిన్న పిల్లనా అంటున్నారు. నాకు కూడా బాధగానే ఉంటుంది తనని అలా పంపడం, కానీ లైఫ్ కదా, ఏం చేయలేం. ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ కొన్ని బాధలు పడాల్సిందే. ఇంట్లో దీపం పెట్టుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మ్యాక్సిమం అన్నీ తీసుకున్నా, 365 ఒత్తుల దీపం తప్ప అవి కూడా తీసేసుకున్నాం ఫైనల్లీ. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తాం అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను, డూ విజిట్. నేను దీపం ఎలా పెట్టానో మీరే చూసేయండి, చెప్పడం ఎందుకు. అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి అండ్ అది ఎందుకు వచ్చింది, కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు దీపాలు వెలిగించాలి తెలుసుకుందాం. ఒకప్పుడు తారకాసుడు అనే రాక్షసుడికి 3 కుమారులు ఉండేవాళ్ళు. తారకాక్షుడు, కమలాక్షుడు, విదున్మాలుడు. వాళ్ళు బ్రహ్మదేవునికి చాలా తపస్సు చేసి ఆయనని సంతోషపరిచారు. బ్రహ్మదేవుడు సంతోషించి ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఇలా వరం కోరుకున్నారు, మాకు ఎవరు చంపలేని వరం ఇవ్వండి. ఎవరైనా చంపాలంటే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, బాణం కాని బాణం, మహిళ కాని మహిళను సారథిగా చేసుకొని 3 నగరాలను ఒకే సూటిగా వచ్చే సమయంలో ఒక్క బాణంతో మమ్మల్ని చంపాలి అని. అది సాధ్యమా? అస్సలు అవ్వదు. కానీ బ్రహ్మదేవుడు వరం కోరుకోమని అన్నాడు కదా, ఇంకా ఏం చేయలేక వాళ్ళకి వరం ఇచ్చేశాడు. ఆ వరం వచ్చాక వాళ్ళు 3 పట్టణాలు నిర్మించారు. వాటిని త్రిపురాలు అని కూడా అంటారు. అవి ఆకాశంలో, గాల్లో, నేల మీద ఇలా 3 చోట్ల తిరుగుతుండేవి. ఆ వరం బలంతో వాళ్ళు అన్ని లోకాల్లో కల్లోలం సృష్టించారు. దాంతో దేవతలు భయపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి సహాయం కోరారు. బ్రహ్మదేవుడు, వరం నేనే ఇచ్చాను కాబట్టి నేను ఏమి చెయ్యలేను, మీరు విష్ణు దగ్గరికి వెళ్ళి అడగండి అని అన్నాడు. విష్ణువుని కూడా వాళ్ళు ఆశ్రయించగా ఆయన ఇది శివుడే చేయగలడు అని శివుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. శివుడు అన్నాడు, నేను ఒక్కడినైతే కాదు, మీ అందరి సహాయం ఉంటే అది నేను చేయగలుగుతా అని అంటాడు. అప్పుడు భూమి రథంగా మారింది, మేరు పర్వతం విల్లుగా మారింది, ఆదిశేషుడు విల్లు దారంగా మారాడు, విష్ణువు బాణంగా మారారు, పార్వతీదేవి రథసారథిగా నిలిచింది. అలా దేవతలందరి పవర్తో శివుడు 3 పట్టణాలు ఒకేసాటిగా వచ్చినప్పుడు ఒక్క బాణంతో వాటిని కొలాప్స్ చేశాడు. ఆ రోజు నుండి ఆ పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని, కార్తీక పౌర్ణమి అని పిలుస్తుంటారు. కథ తెలుసుకున్నాం కదా, మరి దీపం ఎందుకు పెడతాం అది కూడా తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో ఉన్న అజ్ఞానం, చీకటి తొలగించి జ్ఞానం వెలుగు తీసుకురమ్మని ఆ శివుడికి రిక్వెస్ట్ పెట్టుకోవడం. ఇలా చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసింది ఈ బుడ్డోడే, సో వాణ్ణి కూడా వ్లాగ్లో యాడ్ చేసేసాం. నాన్న ఓం నమః శివాయ.
నాకు టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఇలా ప్రసాదం చేసి అక్కడికి వచ్చిన భక్తులకి ఇవ్వడం అలవాటు. మీకు ఒక జోక్ చెప్తా. ఒకరోజు ఇలానే టెంపుల్కి వెళ్ళాం. మా హస్బెండ్కి అదే మా బావకి మీటింగ్ ఉంది, సో తొందరగా అవ్వని నీదంతా అని అన్నాడు. సరే ఫాస్ట్గా చేద్దామని అప్పటికి అంత ఫాస్ట్గానే చేస్తూ ఉన్నా. ఇంకా లాస్ట్ ప్రసాదం పెట్టడం మిగిలిపోయింది. అరే ఇది మర్చిపోయినా, ప్రసాదం పెట్టేసి వస్తా ఆగు అని చెప్పిన. అంటే అవునా, నువ్వు ఇక్కడే కూర్చొని ప్రసాదం పెట్టుకుంటూ ఉండు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి కార్ తీసుకొని వెళ్ళిపోయినాడు నన్ను వదిలేసి. అట్లుంటుంది మరి మా బావతోని. ఆంటీకి చెప్పాలా? పిలుస్తున్నా ఆంటీని ఆంటీ చెప్పాలా? ఆంటీకి వాళ్ళు గీస్తావా? అట్లా గీయొద్దు, సరేనా? ఇలా మా కార్తీక పౌర్ణమి జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.